40 ఏళ్ళ స్వతంత్రం వస్తే రైతులకు మాత్రం కేసీఆర్ వచ్చాకనే స్వతంత్రం వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రైతులను చూస్తే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజా నాయకులు కానీ ఇట్లా గజ 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 వణుకుతున్నారు. ఎందుకంటే రైతులను ఐక్యత చేసింది మాత్రం ఒక కేసీఆర్ మాత్రమే. మేము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఎందుకు పడతామంటే, మీరు ఆపత్రం చేస్తారు కాబట్టి మీరు రైతులంతా మిమ్మల్ని మాత్రమే అడుగుతాం. మేము మా రైతు బంధు ఎందుకు వస్తలేదు, మా రైతు బీమా ఎందుకు వస్తలేదు, రుణమాఫీ ఏమైందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి మా తరఫున మీరుండి, రామన్న గారు మీరు ముందుండి రైతుల పక్షాన ఇదే విధంగా ఆహార్నిశలో మీరు రైతుల తరఫున ఎప్పుడు ఉండి కూడా ఇదే విధంగా కొట్లాడతారని చెప్పి 500 బోనస్ ఇస్తానని అదే ఇయ్యలేదు, ఇంకా రాలేదు. ఇక్కడ మాకు రైతు బంధు బోనస్ కాదు సార్, ఇక్కడ మాకు అది కౌంటర్ ఓపెన్ చేయలేదు సార్. కందుకూరులో సీక్రెట్ ఇస్తున్నట కదా, అది ఓపెన్ చేయలేదు సార్. ఎట్టిస్తారుగా లేదా కొనుగోలు చేయాలి, ఇక్కడ వడ్లనే కొనుగోలు చేయాలి. ఇక్కడ దొడ్డు వడ్లకి ఇస్తానడు, మరి ఇప్పుడు సన్న వడ్లు అంటుండే మోసం కాదా? ఇది మోసమే, అది అందుకొరకే మోసం. కాబట్టి ఆ మోసాన్ని మీరు గుర్తించారు కాబట్టి మేము ఎంబడి ఉన్నాము. తప్పకుండా మీరు గుర్తించి రైతుల పక్షాన ఇదే విధంగా ఆర్నిశలు మీరు ఎంత వరకైనా సరే మనం కష్టపడి రైతులను దక్కించుకోవాలి. ఈ మార్పును మళ్ళీ నమ్ముతారా శేఖరన్న? నమ్ముతారంటే రైతులు అయితే నమ్మే పరిస్థితి లేదు. ఒక రైతులే నమ్మే పరిస్థితి. జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాడు, ఊరికి వస్తాడు, మళ్ళా మార్పు అంటాడు. అప్పుడు ఏం చేయాలి? రైతుల్లో మార్పు రాలేగానే రైతులు మార్పు చేస్తే అయితే రైతులే మార్పు చేయలేకపోతే ఎట్లా చేస్తారు? ఇక అంతేనా? రైతుల మార్పు నిజంగానే రైతులు జీవితాలు బాగుపరిస్తే అన్న కేసీఆర్ కంటే ఇంకా బాగుపరిస్తే నమ్ముతారు. అంత పూర్తి కూడా చేయలేనప్పుడు ఎట్లా నమ్ముతారని బతుకుతున్నారా? ఊరికి 1,00,000 మంది వస్తున్నారు సాగులకు. ఏడ తయారు చేసిండు మందులు అమ్మ నీ పేరేం పేరే? వెంకటమ్మ. నీకు ఈసారి బతుకమ్మ చీరలు వచ్చినాయా? బతుకమ్మ చీరలు నేను కాలిరిగి తక్కరాయి ఇరిగి ఈ 10 ఏళ్ళ 20 బియ్యం పింఛలేదు. ఏం చేయడా మా లేక గదులు పెట్టిస్తాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి నాడు ఒక్కటి మందు సంచులు కొనవదమంటే దొరుకుతలేవు, విత్తనాలు కొనవదమంటే దొరుకుతలేవు. ముందు ఏ విధంగా అయితే లైన్లో చెప్పులు పెట్టి మరి పాస్బుక్లు పెట్టి కాగితాలు పెట్టి ప్రతి ఆఫీస్కి పోతే ఒక్క ఆఫీసులో కూడా ఒక్క పని కూడా జరగడం లేదు. మరి దాన్ని గ్రహించుకొని ఎక్కడేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎక్కడేస్తే ఈ రేవంత్ రెడ్డిని అనేది రైతులలో ఎంత ఉత్సాహంతో ఎంత బాధపడుతున్నారంటే దాన్ని మనందరం గ్రహించవలసిన అవసరం. మరి నిరంతరం కేటీఆర్ అన్న ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి జిల్లాలు తిరుగుకుంటా ప్రతి రైతును మందలించుకుంటా రాబోయే 5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతం లేకుండా పోయేది అనేది ఇలా జనాలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ కూడా చిత్తుగా ఓడగొట్టడానికి జనాలు రైతులు ఉన్నారు. జంగయ్య గారు ఒక మాట చెప్పండి, రుణమాఫీ అయిపోయిందా? మొత్తం కాలేదు సార్, ఒక్కడి కూడా కాలేదు సార్. మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది రుణం? మా ఊళ్ళో ఒక 50 మంది దాకా ఉన్నారు సార్. అంటే ఎంత మందికి అయింది? ఎంత మంది? ఒక 10 మందికి కావచ్చు సార్. మిగతా అందరూ అట్లే ఉన్నారు. 40 మందికి కాలేదు. 40 మంది గానే కాలేదు పక్కా సార్. ఒక పని చేయాలి, వాళ్ళందరూ 40 మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపించమని చెప్పు. సెల్ఫీలు దిగి ఇక మాకు కాలేదా ఇంకా కూడా రుణమాఫీ అని చెప్పి, ఎందుకంటే ఆయననేమో అందరికి అయిపోయిందని చెప్తున్నాడు. పక్కా కాలేదా? పక్కా కాలేదు సార్. అయితే రేవంత్ రెడ్డి అవ్వదని చెప్పాలి, లేకపోతే జగన్ అవ్వదని చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి అవ్వదని చెప్పాలి. పక్కా అంతేనా? పక్కా సార్. సార్ 15,000 పడలేదు ఎవరికి? సార్ మరి వ్యవసాయ మంత్రి ఏమో పడ్డదని చెప్తుండు. ఒక్కడే సార్, మన సార్ ఇచ్చిన 10,000 ఆ ఎలక్షన్ ముందు లేచిరు కాబట్టి అవే వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పటిదాకా కూడా పడతలేదు సార్. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు పత్తలేదు. రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసిన వరి ధాన్యానికి కేసీఆర్ కొనుగోలు చేసిండు, కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు, కానీ ఇప్పటికీ కొనుగోలు చేయలేదు. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడు రేటు లేదు. దళారుల చేతులకు పోయినాక అనేకంగా ధరలు పెంచుతున్నారు విపరీతంగా.